చిన్నమ్మా, పని మనిషి చిన్నమ్మా. అయ్యో, నేను మునిగిపోయాను, నాశనం అయిపోయాను. అరే త్వరగా ఎవరక్కడా? ఏమైంది మామ్? ఏమైంది మధు మేడం? అంకుర్, నా నగలన్నీ ఎవరో దొంగలించారు. ఒక్కటి కూడా మిగల్లేదు. డోంట్ వరీ మామ్, అన్ని దొరుకుతాయిలే. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. కానీ మధు మేడం, మీ గదిలోనికి నేను తప్ప ఇంకెవరూ వెళ్ళలేదు. నువ్వు నా గదిలోకి ఏం చేయడానికి వచ్చావు? ఎవరిని అడిగొచ్చావు? నేను మీరే చెప్పారు కదా, మీరు ఫోన్ చేసి చెప్పారు కదా, అల్మరాలోని స్వీట్ బాక్స్ తీసి ఆఫీస్ నుండి బాయ్ ఇస్తాడు అతనికి ఇమ్మని. అది ఇచ్చానంతే. అరే, నేనెప్పుడు చెప్పాను? మధ్యాహ్నమే కదా, మధ్యాహ్నమే మీరు ఫోన్ చేశారు కదా. ఈ పిల్ల అబద్ధం చెప్తోంది. నేను అసలు ఫోన్ చేయనే లేదు. నేను అబద్ధం? మధు మేడం మీరే కదా. ఏమైనా నేను పిచ్చి దానిలో కనిపిస్తున్నారా? స్వీట్ బాక్స్ నా అలమార్లో పెట్టి ఉంచడానికి? వదిన, మీరేదో పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే సంతోష్ ఎప్పుడు అబద్ధం చెప్పదా. అబద్ధం చెప్పకపోతే నా నగలు వాటంతట అవే మాయమైపోయాయా? నా నగలు ఇప్పుడు ఎక్కడని వెతకాలి? చెప్పు. వెతికే పని ఇప్పుడు ఇక పోలీసులే చేస్తారు. ఐ థింక్ నేను పోలీసులను పిలవడమే మంచిది. ఇన్స్పెక్టర్ గారు, నేను ప్రతాప్ మిశ్రా గారి అబ్బాయిని మాట్లాడుతున్నాను. మా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. మా ఇంట్లో పని మనిషి దొంగతనం చేసింది. ఇప్పుడు తన నేరాన్ని అంగీకరించట్లేదు. సో ప్లీజ్ మీరు ఇక్కడికి రండి, వెంటనే రండి. నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేయడం మానేవు కదా. మధు, ఈ పిల్లాడు నిన్ననే వచ్చాడు. కానీ మీకైతే తెలుసు కదా, ఇంటి గొడవలకి పోలీసుల్ని పిలిపించడం ఏంటి? అయినా మధు, నువ్వు ఇలా అత్తయ్య, లక్షలు విలువ చేసే నా నగలు మాయమయ్యాయి. ఏం చేయాలో ఏం చేయకూడదో నేను నిర్ణయించుకుంటాను. ఇప్పుడిక పోలీసులు వచ్చాకే డిసైడ్ చేస్తాను.